ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన ప్రపంచ అవయవదాన దినోత్సవంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ యాదవ్ ప్రపంచ అవయవదాన దినోత్సవ పోస్టుని ఆవిష్కరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మనిషి చనిపోయినా ప్రాణదాన చేయవచ్చని చెప్పారు. చనిపోయిన వ్యక్తి 8 మందికి ప్రాణదాత కావచ్చు అని అన్నారు. అవయవదానం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఒకటి అంతర్జాతీయ యువజన దినోత్సవం. నాకు సంబంధించి ఇంకో విశేషం ఉంది. అది గజల్ శ్రీనివాస్ గారి కుమార్తె పేరు కూడా అదే సంస్కృతి. నా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా లండన్లో ఇవాళ 20 మంది పిల్లలతో కూతురు కుమార్తె సమానమైన ఇంతమందితో గడపడం కూడా ఇవాళ సంతోషంగా అనిపిస్తాం. ఒక మంచి కార్యక్రమంలో యువతని భాగస్వామి ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో కాస్త అవేర్నెస్ తీసుకొచ్చి తద్వారా ఒక ఆరోగ్యాన్ని ప్రదేశం నిర్మించాలంటే ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీని సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికీ అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్లడ్ డిజార్డర్కి సంబంధించి తలసేమియా కానీ, హిమోఫిలియా కానీ, సికిల్ అనీమియా మీద పనిచేస్తున్నారు. రేర్ డిసీజెస్ మీద పనిచేస్తున్నారు. అనేక ఇతర సేవా కార్యక్రమాల్లో పనిచేస్తూ ఇవాళ అవయవదాన దినోత్సవం సందర్భంగా కూడా అవయవదానం మీద, దాని ప్రాముఖ్యత మీద ప్రజల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూనే, నేను 10 రోజుల క్రితం అంటే 2వ తేదీ విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు పాల్గొన్నాను. ఎందుకంటే ఆగస్టు 3 జాతీయ అవయవ దాన దినోత్సవం, అంటే నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే. దానికి ఒక రోజు ముందు అంటే 3వ తేదీ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే అయితే ఒక రోజు ముందు నేను విశాఖపట్నంలో, అంటే అది ఈవ్ ఆఫ్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే, ఒక మంచి కార్యక్రమంలో నేను షెట్లర్ మన నేషనల్ స్ప్రైడ్ అంటాం, షెట్లర్ పివి సింధు గారితో కలిసి అవగాహన కలిగించడం కోసం కొన్ని వేల మంది విద్యార్థులతో కలిసి కార్యక్రమం చేశాను. ఇవాళ ఈ ఇంటర్నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే రేపైతే మళ్ళీ ఒక రోజు ముందు, అంటే ఖచ్చితంగా 10 రోజుల గ్యాప్లో మళ్ళీ వాళ్ళ గుంటూరులో రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంలో ఇంతమంది యువత విద్యార్థులతో కలిసి ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు. మిత్రులారా, మనం ఇప్పుడే చెప్పారు, మాట్లాడుతూ డాక్టర్ రామారావు గారు చెప్పారు, ఇంకా మిగతా వక్తలకు లైన్ ఇస్తే చాలా విషయాలు చెప్పేవాళ్ళు. ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయితే 8 మంది ప్రాణాలు నిలపడానికి అవకాశం ఉంది. ఆ లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, లేక ప్యాంక్రియాస్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు. ఇటువంటి చేయడమే కాకుండా 8 మంది ప్రాణాలు నిలపడమే కాకుండా 50 మందికి టిష్యూస్ ద్వారా, అంటే కార్నియా కావచ్చు, స్కిన్ కావచ్చు, లేకపోతే టిష్యూస్ ద్వారా కూడా వారిని ఆదుకునే అవకాశం మనకు కలుగుతూ ఉంది. అంటే ప్రాణం పోయిన తర్వాత 8 మందికి మనం ప్రాణం నిలపడానికి